Today discuss about matter waves. Paper degree 5th paper modern physics. Matter waves. De Broglie matter waves and wavelength of matter waves. De Broglie waves. And wavelength of matter waves. De Broglie wavelength. De Broglie of matter waves. What are the matter waves? మ్యాటర్ వేవ్స్ గురించి ప్రీవియస్ నాలెడ్జ్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఇప్పుడు ప్రీవియస్ నాలెడ్జ్ గురించి తెలుసుకుందాం. ఏంటి అసలు ఎవరు ఎలా చెప్పారు, ఏంటి లైట్ అనేది ఎలా ఉంటుంది. ముందు మనకి తెలియాలంటే లైట్ గురించి తెలియాలి. లైట్ ప్రాపర్టీస్ అంటే మనకు తెలియాలి. అసలు ఏం చెప్పారు, స్టార్టింగ్ మనకి ఎవరున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఐజాక్ న్యూటన్ తీసుకోండి. ఐజాక్ న్యూటన్ అతను ఏం చెప్తారంటే లైట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఆఫ్ ఎలాస్టిక్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ ఏ పార్టికల్ థియరీ అని చెప్తాడు. అంటే ఇతను ఏం చెప్తాడంటే కాంతి అనేది కణాల సముదాయము మరియు స్థితిస్థాపక కణాల సముదాయము అని చెప్తాడు. అది న్యూటన్ థియరీ. అందుకే దాని ఏమవుతుందంటే కణం అంటున్నాడు కాబట్టి న్యూటన్ థియరీ ఈజ్ ఏ పార్టికల్ థియరీ. న్యూటన్ థియరీ ఈజ్ ఏ పార్టికల్ థియరీ. అప్పుడు ఏమవుతుంది, ఈ థియరీ ఏమవుతుందంటే మనకి పార్టికల్ థియరీ అవుతుంది. ఐజాక్ న్యూటన్ థియరీ ఈజ్ ఏ పార్టికల్ థియరీ. నెక్స్ట్ దీన్ని బేస్ చేసిన ఏమొస్తాడంటే మనకి దీంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చెప్పలేకపోతే ఏంటంటే మనకి లైట్లో మనకి లైట్ ఈజ్ కెనాట్ ఎక్స్ప్లెయిన్డ్ పోలరైజేషన్, డైఫ్రాక్షన్, ఇంటర్ఫిరెన్స్. ఈ మూడింటిని మనం వివరించలేకపోయాడు న్యూటన్ అనేది. తర్వాత చెప్పిన ఒక వేరే పాయింట్ ఏంటంటే మనకి కాంతి వేగము, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఏ డెన్సర్ మీడియం ఇస్ గ్రేటర్ దాన్ ఎర్రర్ మీడియం. అంటే ఇతను చెప్పింది ఏంటంటే ఇతను చెప్పిన ప్రకారం అకార్డింగ్ టు న్యూటన్ థియరీ కాంతి వేగం అనేది గాల్లో ఎక్కువగా ఉంటుంది అని చెప్తాడండి. గాల్లో ఎక్కువ వేగం ఉంటుంది అంటే ఇతను చెప్పిన థియరీ ప్రకారంగా సాంద్రత యానకంలో కాంతి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది ఇతను చెప్పిన థియరీ ప్రకారంగా. నెక్స్ట్ ఇతని థియరీ డామినేట్ చేస్తుంది. ఇతని థియరీ నెక్స్ట్ వచ్చే థియరీ ఏంటంటే మనకి హైగెన్స్ థియరీ. హైగెన్స్ థియరీ వస్తుంది. హైగెన్స్ థియరీ ఏం చెప్తారంటే వాళ్ళు లైట్ ఈజ్ ఏ నాట్ పార్టికల్ ఓన్లీ వేవ్ థియరీ. లైట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్స్. లైట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్స్. అంటే లైట్ అనేది కణం రూపంలో కాదు, తరంగ రూపంలో ప్రయాణిస్తుంది అతను చెప్పడం జరుగుతుంది. అతను థియరీని ఏమంటారంటే వేవ్ థియరీ అంటారు. వేవ్ థియరీ లైట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లాంగ్లెస్ వేవ్స్. అంటే మనకి హైగెన్స్ థియరీ అనేది మనకి వేవ్ థియరీ మనకి అంటే తరంగ రూపంలో ప్రయాణిస్తుంది కాంతి అనేది. అంటే నెక్స్ట్ ఇంకెవరు వస్తారు, మ్యాక్స్వెల్ థియరీ. నెక్స్ట్ మ్యాక్స్వెల్ థియరీ ఏమొస్తుందంటే మనకి మ్యాక్స్వెల్ ఏం చెప్తాడంటే లైట్ ఈజ్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఆసిలేటింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే కాంతి అనేది ఏం చెప్తుందంటే మనకి అయస్కాంత క్షేత్రము, విద్యుత్ క్షేత్రం రెండూ ఉంటాయి అని చెప్తాడండి. కాంతి అనేది అయస్కాంత క్షేత్రము, విద్యుత్ క్షేత్రం. అంటే ఇక్కడ చెప్పిన దీని ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అతను చెప్పిన ఎలా వస్తున్నాడు మనకి వేవ్ థియరీ కింద వస్తుందండి. ఇంచుమించుకోండి ఇది ఎలా వస్తుందంటే మనకి వేవ్ థియరీ కింద వస్తుంది. నెక్స్ట్ కొంత ఇంకా సైంటిస్టులు ఉన్నారు. ఎవరంటే మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏంటంటే మనకి ఏంటి అసలు దీని ఏంటంటే మనకి వెన్ ఏ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ అపాన్ ఏ మెటల్ దే ఎమిట్ ద ఎలక్ట్రాన్స్. అంటే మనకి ఒక మెటల్ తీసుకొని దాని మీద కాంతి పడినప్పుడు ఏమవుతుందంటే మనకి దాని మీద ఎలక్ట్రాన్స్ అనేవి మనకి బయటకు రిలీజ్ అవుతుంటే ఉద్గారం జరుగుతుంటాయి కదా. దాన్ని ఏమంటామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే, లేదంటే కాంతి విద్యుత్ ఫలితం అంటాం. ఇది కూడా ఏం చెప్తుందండి మనకి థియరీ అనేది మనకి వేవ్ థియరీ కింద చెప్తుందండి. ఇది కూడా మనకి ఏం చెప్తుందండి మనకి వేవ్ థియరీ కింద మనకి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి క్రాంప్టన్ ఎఫెక్ట్. క్రాంప్టన్ అంటే ఏం చెప్తుంది,
రాడ్బ్యాండ్ ఎఫెక్ట్ కూడా మనకి ఇంచుమించు పార్టికల్ థియరీ కింద చెప్తుందండి. రాడ్బ్యాండ్ ఎఫెక్ట్ థియరీ కూడా మనకి ఏం చెప్తుందంటే మనకి పార్టికల్ థియరీ కింద చెప్తుంటే నెక్స్ట్ ఇతను ఏం చెప్తాడంటే మనకి పార్టికల్ థియరీని ఐన్స్టీన్ ఏం చేస్తాడంటే కామెంట్ చేస్తాడు. ఐన్స్టీన్, నువ్వు చెప్పిన థియరీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, కానీ పార్టికల్ థియరీ ఎలా చెప్పిన థియరీ అని చెప్పి ఐన్స్టీన్ ఐడియా ప్రకారంగా ఏంటంటే దీని థియరీని ఏమంటాడంటే పార్టికల్ థియరీ అంటాడండి. అంటే కణ సిద్ధాంతం కింద దీన్ని లెక్కేసాడు ఐన్స్టీన్. నెక్స్ట్ క్వాంటమ్ థియరీ వస్తుందండి. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి క్వాంటమ్ థియరీ. క్వాంటమ్ థియరీ ఏం చెప్తుంది? లైట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఎనర్జీ ప్యాకెట్స్ ఇది కాల్ ఏ క్వాంటా ఆర్ క్వాటమ్స్. అంటే ఎలా ఉంటుంది? కాంతి అనేది మనకి చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో మనకి విడుదల చేస్తుంది, తరంగ రూపంలో మనకి ప్రయాణిస్తూ ఉంటుంది అని చెప్తారండి. ఎవరు? క్వాంటమ్ థియరీ చెప్తుందండి. క్వాంటమ్ థియరీ ఎందుకంటే రెండు చెప్తుంది. వేవ్ చెప్తుంది, పార్టికల్ రెండు చెప్తాయి కాబట్టి వేవ్ అండ్ పార్టికల్. ఇంకా మనకి లైట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే మనకి లైట్ అనేది కొంతమంది ఏం చెప్పారు పార్టికల్ అని చెప్పారు, కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకి వేవ్ అని చెప్పారు. అలా కాకుండా ఏం చేస్తారంటే సింపుల్గా చేసి ఏం చేస్తారంటే లైట్ ఈజ్ ఏ డ్యూయల్ నేచర్. లైట్ ఈజ్ ఏ డ్యూయల్ నేచర్ అంటే డ్యూయల్ నేచర్ అంటే మీన్ మనకి వేవ్ అండ్ పార్టికల్. అంటే లైట్ అనేది మనకి కాంతి అనేది మనకి తరంగం ఉంటుంది, నెక్స్ట్ కణస్వరూపం రెండు కలిసి ఉంటాయి అని చెప్పడం ఏమంటామంటే లైట్ ఈజ్ ఏ డ్యూయల్ నేచర్ అని అంటామండి. నెక్స్ట్ అది కాకుండా మనకి డ్యూయల్ నేచర్ పార్టికల్ ఉంది. నెక్స్ట్ పార్టికల్ ప్రాపర్టీస్ ఏంటి మనకి? పార్టికల్ ఈక్వల్ టు మాస్ కాబట్టి మనకి పార్టికల్ మాస్ ప్రాపర్టీస్ ఏమంటాయి మనకి? మాస్, వెలాసిటీ, మొమెంటం, డెన్సిటీ ఇవి కామన్గా ఉంటాయి. మాస్ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకి కామన్గా ఉంటాయి కాబట్టి మనకి ఇది. నెక్స్ట్ వేవ్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి. ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్, యాంప్లిట్యూడ్, పేస్ మనకి వీళ్ళన్నీ ప్రాపర్టీస్ అండి. అంటే రెండు కలిసి ఉంటే దీన్ని ఏమంటామంటే మనకి రియల్ నేచర్ అంటాం. దీన్ని ఏమంటే సింపుల్గా దీన్ని ఏమన్నా అంటే మ్యాటర్ వేవ్స్ అన్నాం. ఇక సింపుల్గా నేను ఏం చెప్తాను, డీప్ బ్రోగ్లీ ప్రకారం ఏం చెప్తాడంటే మ్యాటర్ వేవ్స్. అతను ఏం చెప్తాడంటే అతను చెప్పి లైట్ గురించి చెప్పి ఏంటంటే ఏ మూవింగ్ ఏ పార్టికల్ associated with a wave it's known as a de Broglie wave. అతను ఏం చెప్తాడంటే ప్రతి కణం ప్రయాణిస్తున్నప్పుడు ఏమంటే తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. అంటే అకార్డింగ్ టు de Broglie థియరీ ఏ మూవింగ్ పార్టికల్ ఇది అసోసియేటెడ్ విత్ ఏ వేవ్. అంటే అలా మనకి పార్టికల్ ప్రయాణిస్తున్నప్పుడు ఏమన్నా మనకి వేవ్ తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. తను కొత్తగా ఒక ఫార్ములాని మనకి వేవ్ లెంత్ అనేది మనకి చెప్తాడు. ఏంటంటే మనకి లాంబ్డా ఈక్వల్ టు h/mv. హెచ్ అంటే మనకి ప్లాంక్ కాన్స్టెంట్ అండి. హెచ్ ఈక్వల్ టు ప్లాంక్ కాన్స్టెంట్. m ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది పార్టికల్ ఆఫ్ ది మాస్. v వెలాసిటీ ఈక్వల్ టు వెలాసిటీ. ఇది మనకి ఫార్ములా అండి. ఇది ఎలా వచ్చింది? దీన్ని డెరైవ్ చేస్తాం. ఎలా డెరైవ్ చేస్తాం అంటే మనకి de Broglie వేవ్ లెంగ్త్, de Broglie ఆఫ్ మ్యాటర్ వేవ్స్ అని ఎలా తీసుకున్నారు, అతను ఎలా డెరైవ్ చేసి ఎలా తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు? అకార్డింగ్ టు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ
ఫ్లాన్స్ బాటమ్ థియరీ E ఈక్వల్ టు హెచ్ మ్యూ మ్యూ అనేది మనకి ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఐన్స్టీన్ థియరీ తీసుకోండి. ఐన్స్టీన్ థియరీ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఈక్వేషన్ని 2 అనుకోండి. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ C ఈక్వల్ టు మ్యూ బై లాంబ్డా. ఇప్పుడు దీని ఈక్వేషన్ 3 అనుకోండి. మనకి ఏమొస్తుందో మనకి రెండు ఎనర్జీసే, ఇది ఎనర్జీ కాబట్టి మనకి రెండింటిని ఈక్వల్ చేస్తాను. ఎలా వస్తుంది మనకి హెచ్ మ్యూ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. థర్డ్ ఈక్వేషన్ మీద అలా రాసుకొచ్చింటే మనకి థర్డ్ ఈక్వేషన్ నుంచి మీ ఈక్వల్ టు సి బై ల్యాండా సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ ఈక్వల్ టు సి బై ల్యాండా ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. దీన్ని స్ట్రైకప్ చేస్తే హెచ్ బై ల్యాండా ఈక్వల్ టు ఎంసీ, ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంసీ, ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. సి మీన్స్ వెలాసిటీ, అంటే మనకి సి అనేది ఎలాగైనా తీసుకోవచ్చు. మనకి సి అనేది వెలాసిటీ, ఇది కూడా వెలాసిటీ కాబట్టి మనకి హెచ్ ఈక్వల్ టు ఎంఏవి. దీన్ని సింపుల్ షార్ట్ కట్ చేస్తే ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై పి. నేను చెప్పింది ఏంటంటే డి బ్రోగ్లీ థియరీ, అంటే డి బ్రోగ్లీ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. దీనికి అప్లికేషన్స్ ఉంటాయండి. అప్లికేషన్స్ అనేవి మనకి ఉంటాయి, దాని కూడా చేద్దాం. ఎక్కువ చెప్పినట్టు